హాయ్ ఫ్రెండ్స్, ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించిన థామా సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. టీవీ రిపోర్టర్ అలోక్ గోయల్ శ్మశానంలో చిన్న వీడియో తీయబోతూ అందరితోనూ చివాట్లు తింటాడు. మీమ్స్ లోకి ఎక్కి అందరి చేత అవహేళన పాలవుతాడు. అయితే అతనికి అనుకోకుండా తడక అనే అమ్మాయి అడవిలో పరిచయం అవుతుంది. అతన్ని కాపాడుతుంది. యక్షాసన్ అనే రాక్షసుడి నుంచి అతన్ని తప్పించి అతని ఊరు తీసుకెళ్తుంది. అతనితో పాటు ఆమె కూడా వచ్చి అతన్ని ఇంట్లో వదిలి వెళ్ళిపోవాలనుకుంటుంది. కానీ అతని ప్రేమలో పడుతుంది. ఇద్దరు అనూహ్యమైన పరిస్థితుల్లో ఒకటవ్వాల్సి వస్తుంది. అనూహ్యమైన పరిస్థితి ఏంటి, యక్షాసన్ నుంచి తప్పించుకున్న అలోక్ ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలనుకున్న యక్షాసన్ ఏం చేశాడు అన్నది మిగిలిన కథ. అలోక్ పాత్రలో ఆయుష్మాన్ ఖురానా ఓకే అనిపిస్తాడు. రష్మిక ఈ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. సినిమా మొత్తం అమాయకంగా, మరోవైపు రాక్షసత్వంతో గ్లామర్ షో ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకుంది రష్మిక. పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్దికీ పాత్రలు వాళ్ళు చేసిన ముందు పాత్రలతో పోల్చుకుంటే అంత గొప్పగానూ లేవు, కొత్తగానూ లేవు. రష్మిక మందన్నకి సంబంధించిన ఒక గుంపు ఉంటుంది సినిమాలో, వాళ్ళు కూడా ఓకే అనిపిస్తారు. ఉన్న 2-3 ఐటమ్ సాంగ్స్ పర్వాలేదు, అంతేగాని ఓహ్ చింపేసి ఎలా ఉన్నాయి అని అనలేవు. ఒక పాట క్లైమాక్స్ రోలింగ్ టైటిల్స్ లో వస్తుంది. సినిమా స్టార్టింగ్ లోనే విరిగిపోయిన ఏరోప్లేన్ లో, వాక్ మ్యాన్ లో, ఆడియో క్యాసెట్ లో కెహదు తుమే అనే సాంగ్ పెడతాడు హీరో. ఆ పాట మాత్రం హైలైట్ గా ఉంది సినిమా మొత్తంలో. కెమెరా ఓకే, విఎఫ్ఎక్స్ షాట్లు అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. పర్టికులర్ గా సీజీ అంతా ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. పెద్దగా డబ్బు ఖర్చు పెట్టినట్లేదు. సినిమాలో అంత గొప్ప కథ లేదు. యాక్షన్ సన్నివేశాలు కూడా అనిపించేలాగా లేవు. వరుణ్ ధావన్ బేడియా క్యామియో ఓకే అనిపిస్తుంది. ఎక్కడ కూడా మీకు నవ్వు తెప్పించదు. సత్యరాజ్ పాత్ర ముంజా సినిమా నుంచి కంటిన్యూ అయిందే. ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్ అనుకోవచ్చు. ఆదిత్య సర్పోట్దార్ సినిమాని ఓకే అనిపించేలా తీసాడు, కానీ ఇంట్రెస్టింగ్ గాను ఎమోషనల్ గాను కనెక్ట్ చేసే విధంగా లేదు. స్త్రీ సినిమా చూసుకుంటే ఓ వైపు హర్రర్ ఉంటూనే మరోవైపు కామెడీ, మరోవైపు లవ్ కూడా ఉంటుంది. అద్భుతమైన సంగీతం కూడా ఉంటుంది. అలాంటి మెస్మరైజింగ్ ఫ్యాక్టర్స్ ఈ సినిమాలో లోపించాయి. రష్మిక ఆయుష్మాన్ మధ్య మంచి లవ్ స్టోరీని క్రియేట్ చేసే అవకాశం ఉన్నా సరే దర్శకుడు క్రియేట్ చేయలేకపోయాడు. తెలుగు డబ్బింగ్ లో కూడా రిలీజ్ అయిన ఈ సినిమా అంత గొప్పగా లేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమాన్ బీట్ మీ యార్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?